ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసి హ్మ్. ఓకే అనుకున్నప్పుడు అన్ని మనం టెస్టర్స్ అదే క్వాలిటీ అష్యూరెన్స్ అని అంటారు. అంతా బావుంది. అప్పుడేం చేయాలి సాఫ్ట్‌వేర్‌లో అయితే? అంత బా అంత బావుంటే అది టెస్ట్ చేయాలి. అంటే బాగా పనిచేస్తుందా లేదా అని నెగెటివ్ వేలో, పాజిటివ్ వేలో దాన్ని టెస్ట్ చేసిన తర్వాత మనం వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని హ్మ్. డాక్యుమెంట్స్‌లో సేవ్ చేసి. సేవ్ చేసుకోవాలి. హ్మ్. సేవ్ చేసేసాము. ఆ తర్వాతేమైద్ది? తర్వాత ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్నుంది. పెన్ ఫ్యాక్టరీ పెట్టారు. పెన్‌ని తయారు చేశారు. పెన్ రాస్తుందా లేదా అంతా టెస్ట్ చేసాము. తర్వాత పెన్ ఏం జేయాలి మనము? అంతా క్లోజ్ చేసేస్తారు. అంతేనా? మరప్పుడు ఆ పెన్స్ అన్నీ ఎవరు వాడతారు? మార్కెట్‌లోకెళ్ళాలి కదా! ఇప్పుడు మనం ఫ్యాక్టరీ పెట్టిందెందుకు? అంటే మార్కెట్‌లో లైవ్ అమ్మడానికి కదా! పీపుల్స్ లైవ్ ఆ! లైవ్ పీపుల్ లైవ్ పీపుల్స్‌కి అంతా ఓకే అయిన తర్వాత లైవ్ టెస్టర్స్‌కి లైవ్ టెస్టర్స్‌కి కాదు. లైవ్ పీపుల్‌కి. ఎవరు వాడాలి? నిజమైన జనం ఎవరైతే మన సొసైటీలో వాళ్ళు వాడాలి కదా! మార్కెట్‌కి అవును. వదులుతున్నాం మనం. సో, ఆ వర్డ్‌ని ఏమంటాము? ద వర్డ్ ఆఫ్ రిలీజింగ్ దట్ ప్రొడక్ట్ ఇంటూ ద మార్కెట్ ఏమంటాము? డెవలప్ డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ అంటే తయారైన ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో అందరూ వాడడానికి అవైలబుల్ చేస్తున్నాము. ఓకే. ఓకే. సో, మార్కెట్‌లో రిలీజ్ చేస్తేనే డిప్లాయ్‌మెంట్ అని కాదు. ఈవెన్ ఎక్కడైతే టెస్ట్ చేస్తున్నారో అక్కడ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినప్పుడు డెవలపర్ అంటే ఐ హావ్ జస్ట్ డిప్లాయిడ్ ద కోడ్ అని అంటాడు. సో, డిప్లాయిడ్ ద కోడ్ అంటే నథింగ్ బట్ వాళ్ళు రాసిన అప్లికేషన్‌ని మనకి టెస్ట్ చేయడానికి ఇస్తున్నారు. వాళ్ళు రాసిన లాజిక్‌ని తయారు చేసిన అప్లికేషన్ మనకి ఇస్తున్నారు. విచ్ ఇస్ డిప్లాయ్‌మెంట్ అంటే బేసిక్‌గా టెక్నికల్‌గా చెప్పాలంటే ఒక సర్వర్ ఉండిద్దనమాట. సో, సర్వర్‌లో మన కోడ్‌ని పెడతామనమాట. సో, దాన్ని డిప్లాయ్‌మెంట్ అంటారు బేసిక్‌గా. ఓకే. ఇప్పుడు మీకు తెలిసిన ఒక నలుగురు, ఐదుగురు పేర్లు చెప్పండి సాఫ్ట్‌వేర్ టర్మ్స్‌లో. రోల్స్, డిఫరెంట్ రోల్స్ దట్ వీ హావ్ సీన్. బిజినెస్ అంటే అండ్ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు? ఒక రోల్ ఆళ్ళేం చేస్తారు? బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్ మొత్తం అప్లికేషన్ అదంతా గ్యాదరింగ్ చేసి ప్రొడక్ట్ ఓనర్‌కి అంతా బాగుంటే ప్రొడక్ట్ ఓనర్‌కి ఇస్తారు. ప్రొడక్ట్ ఓనర్‌కి ఎందుకు ఇస్తాడు? ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు? మీ ఇద్దరు రివైజ్ చేయాలి ప్రొడక్ట్స్ ఎవరైతే ప్రాపర్‌గా. యెస్. అంటే మనం ఏదైనా అప్లికేషన్స్‌ని ఇంకా మంచిగా ఏమన్నా రిక్వైర్మెంట్స్ కావాలి అనుకుంటే మనకు ఒక ఐడియా వస్తే వాళ్ళని ప్రొడక్ట్ ఓనర్స్ అంటారు. మనకి ఇలా కావాలని వాళ్ళకి ఐడియాస్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు. ఏదైనా అంటే ఒక థాట్ మీరు చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా అని చెప్పేసి ఒక యాప్ కానీ వాటిలో అన్నిటికన్నా మనకి గొప్పగా ఏదైనా ఒక థాట్ వచ్చి దాన్ని బిల్డ్ చేసుకోవాలి అన్నని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాలి అని అంటే ఆ ఐడియా ఎవరికైతే వస్తుందో వాళ్ళని ప్రొడక్ట్ ఓనర్ ప్రొడక్ట్ అంటారు. యాహ్! అది కరెక్ట్. ఆ, కృష్ణ అది నువ్వు చెప్తుంది. చెప్పింది కరెక్టే. రమ్య నువ్వు వేరేలా ఆలోచిస్తున్నట్టున్నావు. ఏంటంటే ప్రొడక్ట్ ఓనర్ బిజినెస్ అనలిస్ట్ ఎళ్లి ప్రొడక్ట్ ఓనర్ చెప్పడు. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఆడికి ఆ అప్లికేషన్ కావాలి. సో, వాళ్ళది తయారు చేయడానికి వాళ్ళొక వాళ్ళకేం నాలెడ్జ్ లేదు. వాళ్ళకి జస్ట్ తెలుసు అప్లికేషన్ కావాలి అని అనేసి. లైక్ ఓనర్ అనమాట బేసిక్‌గా. వాళ్ళెళ్ళి వేరే ఆహ్, క సాఫ్ట్‌వేర్ కంపెనీనెళ్ళి అడుగుతారనమాట. నాకు ఇలా ఒక థాట్ ఉంది. నాకు ఈ అప్లికేషన్ తయారు చేయాలి మీరు అనని. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎవరుంటారు?
వీళ్ళే ప్రొడక్ట్ ఓనర్ వెళ్ళి ఎవరో ఒకరితో మాట్లాడాలి కదా సాఫ్ట్వేర్ కంపెనీలో. ఫస్ట్ ఎవరితో మాట్లాడతాడు? బిజినెస్ అనలిస్ట్‌తోనా? బిజినెస్ అనలిస్ట్తో మాట్లాడతాడు. సో బిజినెస్ అనలిస్ట్కి ఏం చెప్తాడు, తనకి ఏమైతే ఐడియా ఉందో అది చెప్తాడు. సో చెప్పినప్పుడు అప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తాడు? డెవలపర్స్‌కి డైరెక్ట్గా ఇచ్చేస్తాడా? లేదు తను చేయొచ్చు. ఏం చేస్తాడు బిజినెస్ అనలిస్ట్? ప్రొడక్ట్ ఓనర్ చెప్పే మాటలన్నిటిని ఏం చేస్తాడు? టెస్ట్ చేసి టెస్ట్ చేస్తాడా? మాటలను ఎలా టెస్ట్ చేస్తాం? ఇచ్చింది రిక్వైర్మెంట్ కదా. అంటే ప్రొడక్ట్ ఓనర్ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తనకి ఏ విధంగా కావాలి, ఎలా కావాలి అని మొత్తం కలెక్ట్ చేసుకొని తనకి ఎలా అయితే కావాలనుకుంటున్నాడో ప్రొడక్ట్ ఓనరు వాటిని తీసుకెళ్ళి డెవలపర్స్ కి చెప్తాడు. ఎలా చెప్తాడు? లైక్ మౌత్తో చెప్తారా, లేకపోతే డాక్యుమెంట్ చేస్తారా? డాక్యుమెంట్ పేరేంటి? ఫంక్షనల్ బిజినెస్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ ఎల్స్ బిజినెస్ రిక్వైర్మెంట్ బిజినెస్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ సి మీరు ఈ డాక్యుమెంట్ నేను పంపించింది ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటున్నాడు. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎవరు చేస్తారంటున్నాడు? బిజినెస్ అనలిస్ట్ కలెక్ట్స్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద కస్టమర్ ఆర్ క్లయింట్. సో క్లయింట్ అన్నా కస్టమర్ అన్నా ప్రొడక్ట్ ఓనర్ అన్నా ఒకళ్ళే కదా. యాజ్ పర్ ద క్లయింట్స్ నీడ్స్, క్లయింట్కి ఏం కావాలో, క్లయింట్ ఏం చెప్తున్నాడో ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని డాక్యుమెంట్ చేస్తున్నాడు. ఓకే, ఆ డాక్యుమెంట్ని ఏమంటారు అంటున్నాడు? బిజినెస్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ అన్న డాక్యుమెంట్ అన్న ఒకటి. ఓకే, అండ్ ప్రొవైడ్స్ ద సేమ్ టు ద డెవలప్మెంట్ టీమ్. ఆ డాక్యుమెంట్ రాసి దాన్ని డెవలప్మెంట్ టీమ్కి ఇస్తారు. ఇక్కడ ఏమన్నా నోట్ చెప్తున్నాడు? ఈ డాక్యుమెంట్ పేరు అనేది ఒక ఆర్గనైజేషన్ నుండి ఇంకో ఆర్గనైజేషన్, లైక్ ఇన్ఫోసిస్ దాని బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటే ఇంకొకళ్ళు బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అని పిలవచ్చు, అయితే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని పిలవచ్చు, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని పిలవచ్చు. పేరు ఏదైనా సరే దానిలో ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటంట? రిక్వైర్మెంట్స్ గివెన్ బై ద క్లయింట్ కదా. ఇప్పుడు అనాలిసిస్ స్టేజ్లో ఏం చెప్తున్నాడు? వన్స్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఇస్ డన్, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు డిఫైన్ ద డాక్యుమెంట్ the product requirements and get them approved by the customer. This is done through the software requirement specification document. It consists of all the product requirements. సో ఇక్కడ అనాలిసిస్లో ఏం చెప్తున్నాడు? అన్నీ రాసిన తర్వాత ప్రొడక్ట్ ఓనర్ని అడుగుతాడంట, ఓకే ఇదంతా నీకు మీరు అనుకున్నట్టే ఉందా లేదా అని అనేసి. అండ్ దాంతోపాటు ఏం చేస్తారంట? డిజైన్ చేస్తారంట. మధ్యలో ప్లానింగ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు కొంతమంది ప్లానింగ్ ఇంక్లూడ్ చేస్తారు, ఇంక్లూడ్ చేయరు, డిపెండ్స్. బట్ ప్లానింగ్ స్టేజ్లో మీకు తెలుసు ఏంటి ఆ 3 ఇంపార్టెంట్ థింగ్స్? నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. నేను క్వశ్చన్ లైక్ ఏమడిగాను? ప్లానింగ్లో వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టేజెస్, లైక్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వి కన్సిడర్? టైం, మనీ, రిసోర్సెస్. మనీ అండ్ రిసోర్సెస్. నేను ఎందుకు 3 రోజుల నుండి దీని మీదే నేను మిమ్మల్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను? ఒకవేళ ఇది ఒక నార్మల్ బీటెక్ చదువుకున్న పీపుల్తో అయితే నేను ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. బట్ మీకు ఈ టర్మ్స్ అర్థం అవ్వట్లేదు. మీరు థరో రివిజన్ చేయాలి. ఓకే, ఆ టర్మ్స్ మీకు గుర్తుండిపోవాలి. సో డెవలప్మెంట్ అంటే కోడ్ రాయడం, టెస్టింగ్ అంటే రాసిన దాన్ని టెస్ట్ చేయడం, బిజినెస్ అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ రాస్తారు, ప్రొడక్ట్ ఓనర్ రిక్వైర్మెంట్స్ చెప్తారు. ఇది మీరు నిద్రలో అడిగినా చెప్పగలగాలి. ఓకే, వీడియో 1.5x స్పీడ్లో పెట్టుకొని 2-3 టైమ్స్ వినండి క్లాస్ అయిన తర్వాత. ఆ తర్వాత డాక్యుమెంట్ ఒకసారి స్టెప్ బై స్టెప్ చదవండి. ఓకే, అప్పుడే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఇది థియరీయే. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత మనం దేనికి వెళ్తాం? కోడింగ్ రాస్తామా? అప్పుడు నేను జావా చెప్తున్నప్పుడు ఇంకా అసలు అదొక అన్నోన్ ప్రపంచంలా ఉండొద్దు కదా మనకి.
సో ఏ రోజు ఆ రోజు చాలా ఇంపార్టెంట్ మీ ఇద్దరికి. ఓకే. మీరు ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు కూర్చొని డిస్కస్ చేసుకొని ఒకసారి మీరు చెప్పిన క్లాస్ వింటున్నాం సార్. గుడ్. వినండి. వింటున్నాం డాక్ అండి. మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మళ్ళీ వింటున్నాం క్లాస్. అవునా? కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. ఏది అర్థం కాలేదు, ఇప్పుడు మీరు ఎక్కడ డౌట్ ఉందో నాకు చెప్పండి. సో నేను అది రిపీట్ చేస్తా కదా! అప్పుడు మనకి ఈజీగా ఉంటది. మన ముగ్గురం రివైజ్ చేసుకోవచ్చు కదా! ఓకే. చెప్పండి ఇప్పుడు మీకు ఓకే. నిన్న, మొన్న మీ ఇద్దరు డిస్కస్ చేసినప్పుడు మీకు ఏ వర్డ్స్ అర్థం కాలేదు? అది చెప్పండి. అన్నీ అర్థమైనాయి అని చెప్తే అన్నిటి మీద క్వెషన్స్ అడుగుతారు. ఏది అర్థం కాలేదో అట్లీస్ట్ ఆ వర్డ్ అయినా తెలియాలి మనకి. అర్థమవుతుంది సిస్టర్. కాకపోతే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నాం అంతే, ఏం లేదు. అది ఎందుకంటే ఫస్ట్ టైం కదా బాగా మీరు. చెప్తున్నాను. ఆహ్, అంటే మాకు అసలు నాలెడ్జ్ లేదు గదా! అందుకని సో కన్‌ఫ్యూజ్ అందుకని అవుతాం. ఒక 2, 3 టైమ్స్ రివైజ్ చేస్తే అలవాటయిపోయిద్ది ఆ వర్డ్స్. ఓకే. ఓకే. చెప్పండి డెవలప్‌మెంట్ అంటే మీరే ఏం చేస్తాము? డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ ఎవరు చేస్తారు పోనీ? డెవలప్‌మెంట్ చేసి ఇక్కడ ఏం అంటే రాసింది? ఈ లైన్ చదవండి ఎవరో ఒకళ్ళు. developers, seniors, juniors, and freshers involved this phase. హ్మ్. This is the phase where we start building the software and start writing the code for the product. అంటే మీనింగ్ ఏంటి? డెవలప్‌మెంట్ ఫేజ్‌లో ఏం జరుగుతుంది? Seniors, juniors, and freshers. ఈ phase లో సీనియర్స్, జూనియర్స్ అండ్ ఫ్రెషర్స్ అనే వాళ్ళు అది వదిలేయండి. ఇన్వాల్వ్ సీనియర్స్, అవుతారు. ఫ్రెషర్స్ ఇది కాదు. ఎవరు వాళ్ళు? సీనియర్, జూనియర్, ఫ్రెషర్స్ ప్రతి డిపార్ట్మెంట్‌లోనూ ఉంటారు. ఓకే. ఎవరు వాళ్ళు? డెవలప్ చేసే వాళ్ళని ఏమంటాము? This is the phase. We are start building the software. అదే సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేసేవాళ్ళు అండ్ స్టార్ట్ రైటింగ్ ద కోడ్ ఫర్ ద ప్రొడక్ట్ కోసం కోడ్ రాస్తారు కదా వాళ్ళని ఏమంటాం వాళ్ళని? డెవలపర్స్. డెవలపర్స్ అండ్ అంటాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని చెప్పి అంటారు. డెవలపర్స్ పేరులోనే ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్స్. బిల్డ్ చేసే వాళ్ళని కోడ్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసే వాళ్ళని కోడ్ రాసే వాళ్ళని ప్రొడక్ట్ కోసం డెవలపర్స్ అని అంటాం. యెస్. సో డెవలప్‌మెంట్ ఫేజ్‌లో డెవలపర్స్ కోడ్ రాస్తారు. కదా! సో ఇప్పుడు వాళ్ళు కోడ్ రాసేది ఎందుకు రాస్తారు? ఒక అప్లికేషన్ తయారు చేయడానికి రాస్తారు. సో అప్లికేషన్ మనం ఎలా ఓపెన్ చేస్తాము? ఇప్పుడు వాళ్ళు ఫేస్‌బుక్ బిల్డ్ చేశారనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము? మనల్ని టెస్ట్ చేయమనిస్తే ఆ facebook.com'కెళ్ళి చూస్తాం కదా! వాళ్ళు మనకి ఇస్తారు. డెవలపర్సే చెప్తారనమాట ఈ యూఆర్ఎల్ ఎక్కడుంది అని. వాళ్ళు అమెజాన్ లాంటిది ఇంకోటేదో పెన్జాన్ అని కనిపెట్టారనుకో, పెన్జాన్ క్యూఆర్ఎల్ డెవలపర్స్ మనకి ఇవ్వాలన్నమాట. మనం ఇస్తే అప్పుడు మనం దాన్ని ఓపెన్ చేసి చూస్తాం బ్రౌజర్లోని. ఒకవేళ అది వెబ్ బేస్డ్ అప్లికేషన్ అయితే వెబ్ బేస్డ్ అప్లికేషన్. వెబ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ కదా! సో ఇంటర్నెట్లో ఓపెన్ చేసి చూసుకోగలిగే అప్లికేషన్స్ని మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అని అంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏం రాసింది? అయిపోయింది. నెక్స్ట్ మనకి టెస్టింగ్కి వస్తుంది. టెస్టింగ్కి వచ్చినప్పుడు టెస్ట్ చేసే వాళ్ళని ఏమంటాము? టెస్టింగ్ చేసేవాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటాం రా టెస్టింగ్ చేసే వాళ్ళని? సాఫ్ట్వేర్ టెస్టర్స్. ఓకే. సాఫ్ట్వేర్ని టెస్ట్ చేసే వాళ్ళైతే సాఫ్ట్వేర్ టెస్టర్స్, లేకపోతే క్వాలిటీ అనలిస్ట్, లేకపోతే క్వాలిటీ అష్యూరెన్స్ పీపుల్,
క్యూఏస్ Assurance బేసిక్గా సాఫ్ట్వేర్లో షార్ట్ టర్మ్లో ఏమని పిలుస్తారంటే మనల్ని క్యూఏస్ అంటారు. క్యూఏ క్వాలిటీ అష్యూరర్స్. ఓకే, సో పేర్లో ఏముంది, మనం ఆ అప్లికేషన్ తయారైన దానిలో ఏం మిస్టేక్స్ లేకుండా ఒక ప్రొటెక్టివ్ పీపుల్ మనం దాన్ని వెరిఫై చేసి అందులో ఏం మిస్టేక్స్ ఉన్నాయో ముందే చెప్పేస్తున్నాం బిఫోర్ లైవ్ పీపుల్ వాడుకునే ముందు. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో టెస్టింగ్ చేసిన తర్వాత ఏమైద్ది, ఆ అప్లికేషన్ అనేది లైవ్లో అందరికీ వెళ్తుంది. సో ఆ ఫేజ్ని టెస్టింగ్ తర్వాత వచ్చే ఫేజ్ ఇస్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ కూడా జరిగిన తర్వాత ఏమైనా అప్డేట్స్ వస్తాయి కదా, ఆ అప్డేట్స్ని ఏమంటాము, అప్డేట్స్ హ్యాండిల్ చేసే ఫేజ్ని. ఇక్కడ లేదు కానీ మీరు చెప్పాలి. మనం లాస్ట్ క్లాస్ చూసాం, అంతకుముందు క్లాస్లో కూడా చెప్తా, అప్డేట్స్ ఏమన్నా వస్తే దాన్ని మళ్ళీ హ్యాండిల్ చేసే ఫేజ్ని ఏమంటాము. టెస్టింగ్ అప్డేట్స్ కానీ టెస్టింగ్ అంటే వెరిఫై చేయడం కదా. మనం టెస్ట్ చేసేసాము, అంతా బాగానే ఉంది, జనాలందరూ వాడుతున్నారు ఇప్పుడు దాన్ని, డిప్లాయ్మెంట్ జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఏమన్నా కొత్త ఇప్పుడు యాడ్ అవుతాయి, కొత్త ఫంక్షనాలిటీస్ ఏమన్నా వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఇప్పుడు వాట్సాప్లో వ్యూ వన్స్ ఫోటో, లేకపోతే స్టేటస్కి సాంగ్ పెట్టుకోవడం, ఇవన్నీ ఏంటి కొత్తగా యాడ్ అవుతున్నాయి కదా. సో కొత్తగా యాడ్ అయ్యే వాటిని మనం ఏమంటాం, ఆ ఫేజ్ని అప్డేట్స్ అన్నమాట. అప్డేట్ అయ్యింది. అవి అప్డేట్స్ ఏమన్నా, కానీ ఆ అప్డేట్స్ని హ్యాండిల్ చేసే ఫేజ్కి ఒక పేరుంది. అది ఈ బొమ్మలో చూసి చెప్పండి మీరు నాకు ఏంటి. చెప్పండి ఏం ఫేజ్ అది. ఏ ఫేజ్లో అప్డేట్స్ టెస్ట్ కేస్ మెయింటెనెన్సా? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఇస్ ఫర్ హ్యాండ్లింగ్ ద న్యూ చేంజెస్. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్. సెకండ్ క్లాస్ చెప్పండి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో స్టేజెస్ పేర్లు ఏంటి. ఎప్పుడు నిన్న చెప్పింది అది మనం చెప్పింది. రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఆ ఫేజ్లో ఏం చేస్తాం మనం, అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ అప్లికేషన్స్ రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకోవడం. అదే ప్రొడక్ట్ ఓనర్ ఇస్తాడు కదా, అక్కడ యూజర్ అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ని అర్థం చేసుకోవడం. ప్రొడక్ట్ ఓనర్ ఏదైతే చెప్తాడో వాటిని ప్రొడక్ట్ ఓనర్ చెప్పేసిన తర్వాత అక్కడ మధ్యలో ఇంకోటి జరిగిద్ది కదా. మన ముగ్గురు ఒక రోల్ ప్లే చేసుకున్నాం, అప్పుడు ఈజీగా ఉంటుందేమో మేబీ. సో నేను డెవలపర్ని, ఓకే, నేను కోడ్ రాయాలి. రమ్య ప్రొడక్ట్ ఓనర్, మీరు బిజినెస్ అనలిస్ట్ కృష్ణ. ఇప్పుడు రమ్య నువ్వు ఏదో ఒక ఐడియా చెప్పు. సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదైనా, ఇప్పుడు నువ్వు చాలా యాప్స్ వాడుంటావు కదా, ఏదో ఒక యాప్ ఎగ్జాంపుల్ తీసుకొని నువ్వు వచ్చి కృష్ణకు చెప్పు ఆ అప్లికేషన్ గురించి. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఏం బిజినెస్, ఏదో ఒక బిజినెస్ ఐడియా పిక్ చేయి. లైక్ క్లాత్స్ బిజినెస్ అలా. సరే, ఇప్పుడు నువ్వు క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఆ క్లాత్ ఫ్యాబ్రిక్స్ అన్నీ నువ్వు అమ్మాలనుకుంటున్నావు. నువ్వు మామూలుగా ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టి జనాలు నీకు వాట్సాప్ మెసేజ్ పెడితే, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడితే అక్కడ నువ్వు అమ్మావు అని అనుకుందాం. ఓకే,
బట్ నీకు ఇప్పుడు కస్టమర్స్ చాలా ఎక్కువైపోయారు. నువ్వు ప్రతి ఒక్కరికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టగలవా? లేదు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? దానికి ఆల్టర్‌నేట్ ఏం వెతుక్కుంటావు? ఒక యాప్ క్రియేట్ చేసుకొని హ్మ్. చేసుకుంటే ఏమైద్ది అప్పుడు మనకి? బిజినెస్ అనలిస్ట్ దగ్గరికెళ్ళి సో, నీకు ఫస్ట్ యాప్ క్రియేట్ చేయాలనే ఐడియా వచ్చింది కదా! సో, ఈ ఐడియా ఐడియా వచ్చిన నాకు వాళ్ళని ఏమంటాం మనం వాళ్ళని? ప్రొడక్ట్ ఓనర్స్. ప్రొడక్ట్ ఓనర్స్ కదా! సో, ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ఓనర్ రమ్య కదా! ఇప్పుడు రమ్య నువ్వు వెళ్ళి కృష్ణకి చెప్పు నీకెలా నీ నీ ఓన్ మాటల్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఒక క్లాత్స్ అమ్మే ఒక అప్లికేషన్ కావాలనుకున్నాం. సో, దానిలో నీకేమేమి ఫీచర్స్ కావాలో చెప్పు. నువ్వు వేరే యాప్స్ వాడుంటావు కదా! ఏదో ఒకటి. లైక్ మింత్రానో, అవును. అమెజానో. సో, నువ్వు ఏమేమి ఉండాలనుకుంటున్నావు నీ యాప్‌లో? ఏమొద్దా నీ యాప్‌లో? మనకు డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు కావాలి కదా! ఆర్డర్స్ కావాలి కదా! ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ ఎందుకొచ్చిందిరా? అంటే ఎలా? సీ అంటే మీరు ఏం కావాలి అని అడిగారు కదా! అది అర్థం కాలేదు. ఓకే. నేను ప్రొడక్ట్ ఓనర్ రోల్ తీసుకుంటాను. ఎవరో ఒకళ్ళు డెవలపర్ తీసుకుంటాను. సో, నాకు ఫ్యాబ్రిక్స్ అమ్మాలనే ఐడియా వచ్చింది కదా! సో, ఇప్పుడు కృష్ణ బిజినెస్ అనలిస్ట్ కాబట్టి నేను కృష్ణ దగ్గరికెళ్ళి ఏం చెప్తానంటే, నాకు ఒక ఫ్యాబ్రిక్ బిజినెస్ ఉంది ఇవాల్టి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో. కానీ ఇప్పుడు దానికి చాలా మంచి పేరొచ్చేసింది. సో, నేను అంతమంది పీపుల్ ఒకటేసారి నేను మెసేజ్‌లు పెట్టి వాళ్ళ ఆర్డర్స్ నేను ట్రాక్ చేయలేకపోతున్నాను మాన్యుయల్‌గా. సో, అదే నేను ఒకవేళ యూజర్ గనక ఒక యాప్ క్రియేట్ చేసుకొని, అది వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకుంటే వాళ్ళ సిస్టమ్‌లో, వాళ్ళకి ఏ ప్రొడక్ట్ కావాలో, ఏ ఫ్యాబ్రిక్ కావాలో వాళ్ళే ఎతుక్కొని, దాని మీద వాళ్ళు ఒక ఆర్డర్ ప్లేస్ చేశారనుకో, నాకు ఆ ఆర్డర్ నెంబర్ రాగానే నా టీమ్ దాన్ని ప్యాక్ చేసి కొరియర్ వాళ్ళకిస్తది. ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. సో, నాకు ఇలాంటి ఫంక్షనాలిటీస్ కావాలి. సో, దీంట్లో నాకేంటంటే మరి వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి కదా! ఎవరు ఆర్డర్ పెడుతున్నారో. సో, నాకు వాళ్ళ పేరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ ఇంటి అడ్రస్‌లు కావాలి. ఓకే. అండ్ వాళ్ళు ఒకవేళ పేమెంట్ చేశామని చెప్పారనుకో, అది నా అకౌంట్‌లో డబ్బులు పడాలి కదా! సో, నాకు మధ్యలో వాళ్ళు ఎప్పుడైతే కార్డ్‌తో డబ్బులు కడుతున్నారో, అయి నా అకౌంట్‌లో పడేలాగా కూడా నాకో ఫీచర్ కావాలి. అండ్ ఒక పర్సనే అంత బల్క్‌లో కొనేసుకొని మళ్ళీ అమ్మేసుకోవద్దు గదా! సో, నాకు ఒకళ్ళు ఒక 4 ఫ్యాబ్రిక్స్ మాత్రమే కొనగలగాలి. సో, ఇలాంటి వాటి అన్నిటిని కన్సిడర్ చేసుకొని నాకొక అప్లికేషన్ తయారు చేసి పెట్టగలరా? అని నేనెళ్ళి కృష్ణని అడిగాననుకో. ఇప్పుడు నేనెలా చెప్పాను? ఒక నార్మల్ పర్సన్ లాగా చెప్పాను. ఒక సాఫ్ట్‌వేర్ టెర్మినాలజీ ఏం వాడలేదు కదా! నార్మల్ బిజినెస్ మనకేం కావాలి? ఓ బిజినెస్ చేయాలంటే మనకు ఆ పీపుల్ ఇప్పుడు నేను అమ్మాలి, అది వాళ్ళ ఇంటికి డెలివర్ చేయాలన్నా నాకేం కావాలి? వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రస్ కావాలి. నాకు వాళ్ళేసే డబ్బులు మన అకౌంట్‌లోకి కావాలి కదా! సో, నాకు ఆ డబ్బులేసే వాళ్ళు పే చేయడానికి ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఎలా కడతాం? కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కడతాం. లేకపోతే ఫోన్‌పేతో కడతాం కదా! సో, అలా ఏదో ఫంక్షనాలిటీ కావాలి కదా! మరి యూజర్ పే చేయడానికి. పే చేసిన డబ్బులు మరి మన అకౌంట్‌లోకి కూడా రావాలి కదా! సో, వచ్చినాయా లేదో మనం చూసుకోవడానికి మధ్యలో మనకి ఏదైనా ఒక రిఫరెన్స్ నంబర్ కావాలి కదా! ఇప్పుడు మీరేం చేస్తారు ఎవరికైనా ఫోన్‌పేలో డబ్బులు పంపిస్తే స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళకి పెడదామా? పెట్టమా? పెడతాం. సో, మరి ఈ ప్రాసెస్ అంతటిని మనము ఇలా ఒక లేమ్యాన్ టర్మ్స్‌లో ఎళ్లి ఓ బిజినెస్ అనలిస్ట్‌కి చెప్పాం. ఇప్పుడు ఇదే ముక్క ఎళ్లి ఒక డెవలపర్‌కి చెప్పారనుకో, అర్థమైద్దా వాడికి? కన్‌ఫ్యూజ్ అయిపోతాడు కదా! అవును. అవును. సో, మనం డెవలపర్‌కి డీటెయిల్డ్‌గా చెప్పాలనమాట. లైక్ ఫస్ట్ యాప్‌లో ఇన్‌స్టాల్ చేయగానే ఫస్ట్ పేజ్‌లో సైన్ అప్ పేజ్ ఉండాలి. యూజర్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత వాడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యేటప్పుడు కూడా పాస్వర్డ్ కరెక్ట్‌గా ఉంటేనే అవ్వాలి. ఫిల్ చేసేటప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే యూజర్ రిజిస్టర్ అవ్వాలి. అలా ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్‌తో సహా బిజినెస్ అనలిస్ట్ ఇప్పుడు మనం చెప్పిన ఈ పెద్ద పెద్ద మాటల్ని దానిలో నుండి ఇన్ ఇంకా పరమార్థాలు అంటారు కదా! ఇప్పుడు మనం వర్డ్ చెప్తే దాని లోపల మీనింగ్. సో, అలాగా మనం ఒక సెంటెన్స్ చెప్తే దానిలో చాలా మల్టిపుల్ మీనింగ్స్ డిరైవ్ చేస్తాడు బిజినెస్ అనలిస్ట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్ అనేవాడు లాగిన్ అవ్వాలని మాత్రమే చెప్పాననుకో,
బిజినెస్ అనలిస్ట్ దాని నుండి ఏం డిరైవ్ చేస్తాడు? లాగిన్ పేజ్‌లో ఒక యూజర్ నేమ్ ఫీల్డ్ ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి, ఫర్గాట్ యూజర్ నేమ్, ఫర్గాట్ పాస్వర్డ్ ఉండాలి, సబ్మిట్ లాగిన్ బటన్ ఉండాలి, దానికి సైజ్ 20 లెటర్స్ ఇలా ఎంటర్ చేయడానికి ఉండాలి, యూజర్ అయినా తప్పు మిస్ చేస్తే అక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ రావాలి. ఇదంతా రాస్తాడు. ఏంటి నేను చెప్పిన ఒక లాగిన్ పేజ్‌కి. సో అంత డీటెయిల్‌గా రాస్తే అది చదివి డెవలపర్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు కదా కోడ్. ఇప్పుడు నాకు లాగిన్ బటన్ వరకు కావాలనుకో, బటన్ రావడానికి ఏం కోడ్ రాయాలో అది రాస్తాడు డెవలపర్. సో రిక్వైర్మెంట్స్ క్లియర్‌గా ఉంటేనే కదా డెవలపర్స్ రాయగలుగుతారు. అర్థమైందా ఇప్పుడు మీకు వాళ్ళ వాళ్ళ ముగ్గురు రోల్ ఏంటి అని? అర్థమైంది. నేను అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ప్రొడక్ట్ ఓనర్ వెళ్ళి ఒక యాప్ తనకంటూ ఏదైనా ఒక బిజినెస్ కావాలంటే ఏదైనా అప్లికేషన్ కావాలి. ఆ, అంటే బిజినెస్ ఇంకా ఉమ్, ముందుకెళ్ళాలి అన్నట్టు అప్లికేషన్ కావాలి. ఆ, ఆ అప్లికేషన్ కావాలంటే తను వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక బిజినెస్ అనలిస్ట్ ని కలిసి నా బిజినెస్ ఇంకా ముందుకెళ్ళాలి అంటే చాలా వస్తున్నాయి నాకు రిక్వైర్మెంట్లు, అది ఇంకా అందరికన్నా నేను ఇంకా ముందుకెళ్ళాలంటే నాకు ఒక అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్ మీద ఎవరైనా ఏదైనా ఆర్డర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది కాబట్టి ఇంకా బిజినెస్ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు ఇలా కావాలని కస్టమైజేషన్ చేయించుకుంటాడు. అంటే ఎస్, ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అది ఎలా మనకి ఎలా కావాలంటే అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా యూజర్ నేమ్ అని లాగిన్ అని చెప్పేసి అలా కావాలని అన్నారు కదా, సరే అట్లా ఇప్పుడు దేని మీద నేను క్లిక్ చేస్తే దాని ఒక్క మీద సెకండ్ పాజ్ తీసుకో కృష్ణ. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, మీరు ఇంకేదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోగలరా? ఒక అమెజాన్లోనో మింత్రాలోనో లాగిన్ పేజ్ కాకుండా ఇంకేదైనా ఒక రిక్వైర్మెంట్ చెప్తారా? మీరు డైలీ ఆర్డర్ పెడతారు కదా, ఎప్పుడైనా పెట్టుంటారు కదా అమెజాన్లో ఆర్డర్, మింత్రాలో కానీ. సో దాంట్లో ఇంకొక ఫీచర్ ఏది మీరు అమెజాన్లో గమనించారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ అమెజాన్ లో ఏదైనా ఒక ప్రొడక్ట్ వచ్చి యాడ్ లో కార్ట్ లో యాడ్ అనుకుంటాను కదా, ఆ, అది కార్ట్ లో యాడ్ చేయాలన్నా కూడా నాకు అది అసలు నేను అది బిజినెస్ అనలిస్ట్ కి చెప్తేనే తన ఏంటంటే కార్ట్ లో యాడ్ చేయడానికి తగిన అప్లికేషన్ తను రెడీ రిక్వైర్మెంట్ అంటే ఆ రిక్వైర్మెంట్ డెవలపర్స్ కి పంపించగలడు. ఎస్, వెరీ గుడ్, కరెక్ట్. ఇప్పుడు నీకు అర్థమైంది. వెరీ నైస్. రమ్య, నీకు అర్థమైందా? అర్థమైంది. గుడ్. ఓకే, సో రిక్వైర్మెంట్స్ ప్లే ఎ మేజర్ రోల్. సో రిక్వైర్మెంట్లోనే క్లారిటీ లేదనుకో, ఇమాజిన్ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ ఉంటుంది. అది కనిపించట్లేదు. సో ఒక ఎగ్జాంపుల్లో ఏం జరిగిద్దంటే, మనం ఏం చెప్తాం. సో ఇప్పుడు నేను వచ్చి చెప్తాను దట్ ఐ వాంట్ టు బిల్డ్ ఎ కార్ అని నేను చెప్పను దాని పేరు. నేనేం చెప్తానంటే నాకు 4 చక్రాలు ఉండాలి, ఓకే, దానిలో 4 కూర్చోగలగాలి, అండ్ వర్షం పడినప్పుడు నేను తడవకూడదు అని చెప్పాను నా రిక్వైర్మెంట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు ఒక కార్లాను ఇమాజిన్ చేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ 4 చక్రాల మీద ఒక చెక్కేసి పైన ఒక గొడుగు పట్టుకున్నా కూడా కార్లానే కదా. సో మనకు వర్షం పడినప్పుడు తడవట్లేదు, 4 కూర్చోడానికి స్పేస్ ఉంది, 4 చక్రాలు ఉన్నాయి. సో మనం అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి? ఒక కార్. మన మైండ్లో ప్రొడక్ట్ ఓనర్కున్న ఐడియా ఏంటి? ఒక కార్, లైక్ స్టైలిష్ కార్ వేర్ అసలు
క్లాసీగా ఉండి, డోర్స్ ఉండి, చక్కగా నలుగురు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళే ఒక కార్ ఇమాజిన్ చేసుకున్నాం. కానీ వాళ్ళు డెవలపర్స్ రిక్వైర్మెంట్స్ సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, ఆ రిక్వైర్మెంట్స్లో వాళ్ళకి ఏమర్థమైంది, ఓన్లీ కార్ ప్లేస్లో ఒక చెక్క ఉండి వర్షం పడకపోతే చాలు అనుకుంటున్నాడు కాబట్టి ఒక గొడుగు పెట్టేశాడు. కానీ అక్కడ మన రిక్వైర్మెంట్ గొడుగు పెట్టడం కాదు, ఒక షీట్ వేయడం కదా. సో రిక్వైర్మెంట్ సరిగ్గా అర్థం కాకపోతే తయారు చేసే అప్లికేషనే మారిపోయింది. సో రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. సో టెస్టర్స్కైనా డెవలపర్స్కైనా రిక్వైర్మెంట్స్ అర్థమైతే కరెక్ట్గా క్లయింట్ అనుకుంటున్నది మనం అనుకుంటుంది మ్యాచ్ అవ్వాలి. క్లయింట్ కార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం జస్ట్ ఒక అంబ్రెల్లా పెట్టలేం కదా. సో రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పుడు బాగా అర్థమైతే టెస్టింగ్ బాగా జరుగుతుంది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేస్ తర్వాత ఏముంది మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో? టెస్టింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఫేజ్ తర్వాత ఏం ఫేజ్ ఉంది? టెస్ట్ ప్లాన్. టెస్ట్ ప్లాన్లో ఏం చేస్తాము? టెస్ట్ ప్లానింగ్. అఫ్ కోర్స్ పేర్లో టెస్ట్ ప్లానింగే ఉందిరా. ఆ ప్లానింగ్లో ఏం జరిగిద్దో చెప్పండి. ఒక డాక్యుమెంట్ రాస్తారని చెప్పాను, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అని. సో దానిలో కొన్ని వర్డ్స్ వాడాను ఏమేమి ఉంటాయి అని. గుర్తుందా? అంటే డాక్యుమెంట్ coding పేరు టెస్ట్ ప్లానే. ఆ టెస్ట్ ప్లాన్లో ఏముంటుంది? సరే నార్మల్ ప్లానింగ్లో అయితే ఏముండేది? టెస్ట్ ప్లానింగ్ కాకుండా నార్మల్ సాఫ్ట్వేర్ ప్లానింగ్లో ఏం ఏం కన్సిడర్ చేసేవాళ్ళం? టైము, రిసోర్స్. మరి టెస్ట్ చేయడానికి కూడా టైం కావాలి కదా మరి మనకి. ఓకే, టైం కావాలి. టెస్ట్ చేయడానికి కూడా ఎన్ని డబ్బులు కావాలో కావాలి. టెస్ట్ చేయడానికి కూడా ఎంతమంది పీపుల్ కావాలో కావాలి. అది కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే టెస్ట్ ప్లాన్లో మనము ఒక డాక్యుమెంట్ రాస్తామని చెప్పాను కదా. సో ఆ డాక్యుమెంట్లోని స్కోప్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏం టెస్ట్ చేయాలి, ఏం టెస్ట్ చేయకూడదు, వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. సో స్కోప్ ఎలా రాస్తారు అని అంటే, ఇప్పుడు ఒక అప్లికేషన్ దాని యొక్క ఫంక్షనాలిటీస్ని టెస్ట్ చేసేదాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటాం. అంటే ఇప్పుడు నేను అమెజానే తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ అమెజాన్లో ఇక్కడ మనము సెర్చ్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ మసాజర్ కొట్టాను. సో ఫుట్ మసాజర్ కొట్టినప్పుడు ఫుట్ మసాజర్ యొక్క అవుట్పుట్సే వస్తున్నాయా, లేకపోతే దీని ప్లేస్లో ఏమైనా బట్టల ఎగ్జాంపుల్ వస్తుందా చెక్ చేయాలి కదా. మనం ఇచ్చిన పేరే మనకు వచ్చే అవుట్కమ్, మనకు వచ్చిన రిజల్ట్స్ మ్యాచ్ అయితే ఓకే. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీని యాడ్ టు కార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాడ్ టు కార్ట్ క్లిక్ చేయగానే నాకు అది కార్ట్లోకి యాడ్ అయిందా లేదా అనేది నేను చూసుకోవాలి. సో చూసుకున్న తర్వాత ఇక్కడ నాకు అక్కడేమో ఆ పేజ్లో 4799 కనిపించింది అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి అది 4699 అయిపోయింది అనుకోండి. ఓ 100 రూపాయలు లాస్ అయిపోతున్నాం కదా, ఓనర్ లాస్ అయిపోతున్నాడు కదా. సో ప్రైస్ కరెక్ట్గా ఉందా లేదా, డిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకోవాలన్నమాట మనం. సో దీన్ని వెరిఫై చేయడాన్ని వి కాల్ ఇట్ as ఫంక్షనల్ టెస్టింగ్. కానీ ఇమాజిన్ ఇప్పుడు అమెజాన్లో బిగ్ బిలియన్ డేస్ తెలుసా మీకు? తెలుసు సిస్టర్. సో ప్రైమ్ డేస్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అప్పుడు ఏం జరుగుతుంది? ఆఫర్స్ ప్రొవైడ్. ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రొవైడ్ చేసినప్పుడు ఇప్పుడు రోజుకు ఒక 100 మంది వాడుతున్నారు అనుకో ఈ అప్లికేషన్ని. ఆఫర్స్ ఉన్నప్పుడు ఎంతమంది వాడచ్చు?
కొంచెం ఎక్కువ మంది వాడతారు కదా! అప్పుడు నేను ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఈ అప్లికేషన్ అంతమంది లోడ్ ఒకటేసారి దీని మీద పడుతుందనుకో, అప్పుడు ఈ అప్లికేషన్ తీసుకోలేకపోతుందనుకో, సర్వర్ క్రాష్ అయిపోద్ది కదా! అప్లికేషన్ పనిచేయదు అంతమంది ఒకటేసారి వాడితే. సో, అలాంటి సర్వర్ డౌన్. సో, అంతమంది వాడుతున్నప్పుడు కూడా ఎలా పనిచేస్తుంది అని చెక్ చేయడానికి కూడా వేరే టెస్టింగ్ ఉండిద్ది. దాని పేరు పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఓకే. అది ఈ అప్లికేషన్‌లో ఉన్న ఫీల్డ్స్, ఫ్లో, లైక్ యూజర్ క్రియేషన్ నుండి మన కార్ట్‌లో యాడ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని చెక్ చేసుకునేంత వరకు. ఈ ఫంక్షనాలిటీస్‌ని టెస్ట్ చేయడాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటాం. అదే ఇంకా వేరేయి ఉంటాయి. లైక్ ఎవరైనా హ్యాక్ చేయగలుగుతున్నారా అని చెక్ చేసి దాన్ని సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం. ఒకటేసారి 100 మంది లైక్ సర్టెన్ పీపుల్ ఒకటేసారి అప్లికేషన్ యూజ్ చేస్తున్నారనుకో, అప్పుడు అప్లికేషన్ స్లోగా ఉందా, ఫాస్ట్‌గా ఉందా అని వెరిఫై చేయడానికి పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటాం. అలా చాలా థింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనము టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో మనం ఏమి టెస్ట్ చేస్తున్నాం? మనం ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తున్నామా? లేకపోతే పర్ఫార్మెన్స్‌ని టెస్ట్ చేస్తున్నామా? లేకపోతే సెక్యూరిటీని టెస్ట్ చేస్తున్నామా? మన స్కోప్ ఏంటి అనేది మనం రాయాలి. సో, ఈ కేస్‌లో మన స్కోప్ మనందరం ఫంక్షనల్ టెస్టర్స్ అనమాట. ఓకే. సో, మనం ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ గురించి రాస్తాము. యాడ్ టు కార్ట్ పేజ్ టెస్ట్ చేయాలి, సెర్చ్ పేజ్ టెస్ట్ చేయాలి, ఈ పేమెంట్ పేజ్ అండ్ అడ్రస్ బుక్ ఇలాంటివి టెస్ట్ చేయాలి అని స్కోప్‌లో రాసుకుంటాం. వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్? మనకేం రాదు, మనం ఏం టెస్ట్ చేయట్లేదు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద అప్లికేషన్, ద సెక్యూరిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అవి మనం చెక్ చేయట్లేదు. అలా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా ఆ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్‌లో ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉన్నది ఏంటి? టెస్ట్ కేస్ డెవలప్మెంట్. టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఫేజ్‌లో ఏం జరిగిద్ది చెప్పండి? ఇష్టం. హ్మ్. వాట్ డు వి డూ ఇన్ టెస్ట్ కేస్ అంటే డెవలప్మెంట్? ఒక అప్లికేషన్‌ని పాజిటివ్‌గా పనిచేస్తుందా, నెగెటివ్‌గా సో, పాజిటివ్ థింగ్స్‌ని, నెగెటివ్ థింగ్స్‌ని అసలు ఏమేమి టెస్ట్ చేయాలి అనేది రాసుకుంటున్నాం అనమాట. సో, వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇవ్వాలి అనేది ఒక టెస్ట్ కేసు. వ్యాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇవ్వాలనేది ఒక టెస్ట్ కేసు. 2 ఇన్వాలిడ్ ఇచ్చేది ఒక టెస్ట్ కేసు. సో, పాజిటివ్ అండ్ నెగెటివ్ థింగ్స్‌ని నోట్ చేసుకోవడం, ఏం టెస్ట్ చేయాలి అనేది రాసుకోవడం ఈజ్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్. ఓకే. టెస్ట్ కేసెస్ డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటున్నాడు. దాన్ని ప్రస్తుతానికి వదిలేయండి. కొంచెం డెప్త్కి వెళ్ళినప్పుడు చెప్తాను ఇంకా మంచిగా. టెస్ట్ ఎగ్జిక్యూషన్లో ఏం చేస్తాము? ఎగ్జిక్యూషన్ ఏం జరిగిద్ది ఆ ఫేజ్లో? అప్లికేషన్‌లో మొత్తం కరెక్ట్‌గా కోడింగ్ అంతా కరెక్ట్‌గా ఉన్నప్పుడు కరెక్ట్‌గా ఉందో లేదో చేయడానికి చేసే టెస్టింగ్ కదా! సో, కరెక్ట్‌గా ఉన్నప్పుడు కాదు, అప్లికేషన్ తయారైందని డెవలపర్ చెప్పినప్పుడు. ఆ! వాట్ ఆర్ వి డూయింగ్ ఇన్ దట్ స్టేజ్? డెవలపర్స్ హ్యావ్ గివెన్ అస్ ద అప్లికేషన్, మనకిచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్ ఫేజ్‌లో ఏం చేస్తాంరా? రాసుకున్న టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఇప్పుడు యూజర్ నేమ్ ప్లేస్‌లో వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇవ్వాలన్నాడనుకోండి. మనకు అప్లికేషన్ వచ్చిందా, దాన్ని ఓపెన్ చేసి నిజంగా అక్కడ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాడా లేదా చూస్తున్నాం. సో, రాసుకున్న టెస్ట్ కేసెస్‌ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే మనం మాన్యువల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ మనం ఏవైతే రాసుకున్నామో ఆ స్టెప్స్ అన్నీ చేస్తున్నాం అనమాట. ఓకే. నెక్స్ట్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉందంటే స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తాం. సో, ఇప్పటివరకు థియరిటికల్‌గా చూసాం కదా! ఇప్పుడు ఇవాళ కొంచెం స్టార్ట్ చేద్దాము.
నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం డీటెయిల్గా చేద్దాము. ఒక సెకండ్ టైం ఇవ్వండి. గోస్ ఓకే, ఎక్కడ ఉంది? ఓకే, సో ఫస్ట్ మనకి బిజినెస్ అనలిస్ట్ ఒక రిక్వైర్మెంట్ రాస్తాడని చెప్పాను కదా. ఇమాజిన్ ఇక్కడ ఉన్నదే ఆ రిక్వైర్మెంట్. సో మీరు ఏం చేయాలంటే ఈ జీరాలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫ్రీ వర్జన్. జస్ట్ జీరా అనేది ఏంటి, అదంతా అసలు ఏంటి అని నెక్స్ట్ చెప్తాం, కానీ జస్ట్ ఊరికి దీనిలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని ఉంచండి. ఓకే, బట్ నాకు ఇప్పుడు మీరు ఇది చదివి నేను ఇలా స్లోగా స్క్రోల్ చేస్తాను, మీకు ఏం అర్థమైందో నాకు చెప్పాలి. ఎవరో ఒకరు బయటికి చదువుతారా డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ సెకండ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా? అర్థం కాలేదు. ఓకే సిస్టర్, చదువుతాను. దీన్ని ఒకసారి బయటికి As a చదవండి. regular Amazon customer, I want to search for products using keywords, categories or phrases so that I can find specific items I want to purchase quickly and easily. అంటే దాని మీనింగ్ ఏముంది తెలుగులో? అంటే రెగ్యులర్ అమెజాన్ కస్టమర్ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ ద ప్రొడక్ట్. అతను ప్రొడక్ట్స్ ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడ సెర్చ్ సెర్చ్ చేస్తున్నాడు? చేయడానికి కీవర్డ్స్ ని యూజ్ చేస్తాడు. కీవర్డ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. అమెజాన్లో మీరేం కీవర్డ్స్ వాడతారు జనరల్గా? ఇప్పుడు ఫోన్స్ కావాలనుకోండి మొబైల్స్ అని సెర్చ్ చేస్తాము, మన మిక్సీ కావాలనుకోండి ఫుడ్ ప్రాసెసర్ అని సెర్చ్ చేస్తాము. అలాగా మనం ఏదైతే ఒక కీవర్డ్స్, ఏదైనా ఒక వర్డ్, బేసిక్గా కీవర్డ్ అంటే ఏదైనా ఒక వర్డ్ ఇన్ ఈ సెర్చ్ బార్లో ఇస్తున్నాం. ఓకే, ఇస్తున్నప్పుడు ఏం జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సో దట్ ఐ కెన్ ఫైండ్ స్పెసిఫిక్ ఐటమ్స్. ఏవైనా కొన్ని స్పెసిఫిక్ ఐటమ్ తొందరగా పర్చేస్ కొనేలా. ఐ వాంట్ టు పర్చేస్ క్విక్లీ అండ్ ఈజీలీ. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఐ వాంట్ టు పర్చేస్ క్విక్లీ అండ్ ఈజీలీ. సో ఇప్పుడు కీవర్డ్స్కి స్పెసిఫిక్ ఇప్పుడు కీవర్డ్ అంటే తనకు కావాల్సిన ఐటమ్స్ అనేవి కావాల్సిన ఐటమ్స్ని కొనుక్కోవాలి కదా. సో ఇప్పుడు మనం ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్ బేస్ చేసుకొని మనకి ఏమైతే రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను మొబైల్స్ అని ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ కొట్టాను, అప్పుడు నాకేం వస్తున్నాయి? కింద చాలా మొబైల్స్ వస్తున్నాయి కదా. సో ఈ మొబైల్లో నాకు నచ్చిన ఐటమ్ని నేనేమంటున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్న దాన్ని, సో దాన్ని దట్ స్పెసిఫిక్ ఐటమ్, స్పెసిఫిక్ అంటే ఆ పర్టిక్యులర్ అని మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఆ ఐటమ్ని పర్చేజ్ కొనుక్కోవాలని అంటున్నాడు. సో ఇది ఈ పర్టిక్యులర్ 3 లైన్స్ ప్రోడక్ట్ ఓనర్ చెప్తాడు హై లెవెల్లో. దాన్ని చూసుకొని బిజినెస్ అనలిస్ట్ రాసే డాక్యుమెంట్ ఈ కింద పాట అనమాట.
సో ఇప్పుడు ఇది జాగ్రత్తగా చదవండి. యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఫస్ట్ 2 పార్ట్స్. Keyword search functionality. Given I am the Amazon homepage. I am on the Amazon When homepage. I am on the Amazon homepage. When I enter keywords in the search bar and press the search icon or hit enter, then the search results should display items related to the keywords. సో ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అక్కడ? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? గివెన్ ఐఎమ్ ఆన్ అమెజాన్ లో హోమ్ పేజ్ లోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఓకే, మన అమెజాన్ హోమ్ పేజ్కి వెళ్దాం. హోమ్ పేజ్కి వచ్చాను. When I enter the కీవర్డ్స్ ఎంటర్ చేయమంటున్నాడు. ఎక్కడ ఎంటర్ చేయమంటున్నాడు? సెర్చ్ బార్ లో. సో ఇందులో సెర్చ్ బార్ ఏది? పైన సెర్చ్ అమెజాన్ ఇన్ అని ఉంది కదా, ఇది సెర్చ్ బార్ కదా. ఓకే, ఇక్కడ ఏం ఎంటర్ చేయమంటున్నాడు? ప్రెస్ ద సెర్చ్ ఐకాన్ ఆర్ హిట్ ఎంటర్. ఫస్ట్ కీవర్డ్స్ ఎంటర్ చేయమంటున్నాడు. సో మనం కీవర్డ్స్ అంటే ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు కదా టెస్ట్ చేసుకోవడానికి. సో ఏదో ఒక కీవర్డ్ చెప్పండి మీరు. ఏ ఐటమ్ అయితే కావాలో దాన్ని ఇందాక మీరు చెప్పారు కదా, బుక్స్ సెర్చ్ చేద్దాం పోనీ. ఓకే, సో ఇక్కడ బుక్స్ బెస్ట్ సెల్లర్ ఇంగ్లీష్ అని కొట్టాను. అప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు మనకి? మనం ఎంటర్ అయినా కొట్టచ్చు అంటున్నాడు, లేకపోతే సెర్చ్ ఐకాన్ మీద అయినా క్లిక్ చేయొచ్చు అంటున్నాడు. నేను సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను, చేస్తే నాకు ఇవి వచ్చినాయి. ఓకే, చేసినప్పుడు ఏమవుతుంది? then the search results should display items related to the keywords. మనం ఏదైతే సెర్చ్ చేసామో అవి అన్ని రిలేటెడ్ గా ఏమైతే ఉన్నాయో అవన్నీ కింద చూపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సో చూపించాలి అనేది మన రిక్వైర్మెంట్. సో ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం. సో ఫ్రమ్ టెస్టింగ్ పర్స్పెక్టివ్ మనం ఏం చేస్తాం? మన ఆలోచన ఏంటి? ఇక్కడ నేను బుక్ బెస్ట్ సెల్లర్స్ ఇంగ్లీష్ అని ఇస్తే ఇక్కడ నాకు బెస్ట్ సెల్లింగ్ బుక్స్ మాత్రమే కనిపిస్తున్నాయా లేదా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బెస్ట్ సెల్లర్ అనే ట్యాగ్ ఉందా? నేను ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఆ బుక్స్లో బెస్ట్ సెల్లర్స్ నాకు ఫస్ట్ కనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్స్ అన్నాను కాబట్టి ఇంగ్లీష్వి కనిపిస్తున్నాయి, బుక్స్ అన్నాను కాబట్టి బుక్స్ కనిపిస్తున్నాయి. సో మనం ఇచ్చిన డిస్క్రిప్షన్, మనం ఇచ్చిన కీవర్డ్తో మ్యాచ్ అయిందా ఇప్పుడు? ఓకే, గుడ్. ఇప్పుడు మ్యాచ్ అవ్వలేదనుకోండి, ఇక్కడ బెస్ట్ సెల్లర్ ట్యాగ్ లేదనుకోండి, అప్పుడు మనం ఇచ్చిన వర్డ్తోనే మ్యాచ్ అయిందా? ఇక్కడ నేను బెస్ట్ సెల్లర్స్ కానీ సెర్చ్ చేశాను, కానీ ఇమాజిన్ ఇక్కడ బెస్ట్ సెల్లర్స్ కాదు, ఇలా వచ్చింది నిక్ ట్రెంటన్, ఇలా వచ్చింది వితౌట్ బెస్ట్ సెల్లర్ ట్యాగ్ అవుట్కమ్లో ఇక్కడ. అప్పుడు అది కరెక్టేనా? అప్లికేషన్ కరెక్ట్గా పనిచేస్తున్నట్ట? ఎందుకు? అక్కడ మీరు బెస్ట్ సెల్లర్ అని చెప్పేసి టైప్ చేశారు, అది అక్కడ బెస్ట్ సెల్లర్ అని ఉంటే మాత్రమే అది కరెక్ట్ అవుతుంది. అది లేదు అని అంటే కరెక్ట్ కాదంటే మనం ఇచ్చిన కీవర్డ్ బట్టి మనకి రిజల్ట్ అనేది రాలేదు కదా. సో ఇప్పుడు దాన్ని ఏమంటాం? ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంతో దాన్ని మ్యాచ్ అవ్వలేదు అనుకో, దాన్ని మనము డిఫెక్ట్ అని అంటాం. సో డిఫెక్ట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ మ్యాచింగ్ టు ది రిక్వైర్మెంట్స్. ఇక్కడ రిక్వైర్మెంట్లో ఏం చెప్తున్నాడు మనకి? మనం ఇచ్చిన కీవర్డ్ బట్టి మన సెర్చ్ రిజల్ట్ ఉండాలి అంటున్నాడు, కానీ మనం ఇచ్చిన కీవర్డ్ బట్టి మనకు సెర్చ్ రిజల్ట్ రాలేదనుకో, సో ఇది మన ఎక్స్పెక్టేషన్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మనం ఇది యాక్చువల్గా చెక్ చేసాం. యాక్చువల్గా చెక్ చేసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంతో మ్యాచ్ అయింది అనుకోండి, ఓకే అది బాగా పనిచేస్తుంది. ఒకవేళ మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు అది డిఫెక్ట్. సో వాట్ ఈస్ ద డిఫెక్ట్? if something is not matching to our expected result, then we call it as defect anamata. If the expected result is not matching with the actual result ante manam check chesin tarvata vachindi. expected result ante requirement lo unna dani batti manam anukuntundi. అవునా కాదా? అర్థమైందా? అర్థమైందా వాట్ ఈస్ ద డిఫెక్ట్ అనేది?
సో యాజ్ ఎ టెస్టర్ మన డ్యూటీ ఏంటంటే టు ఫైండ్ డిఫెక్ట్స్ ఇన్ ద అప్లికేషన్. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అనేది కనిపెట్టడం మన డ్యూటీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న దానిలో నుండి కీవర్డ్స్ ఇస్తే ఎంటర్ చేస్తే రిజల్ట్స్ రావాలి అనేంతవరకు ఇక్కడ ఉంది, అది చెక్ చేసాం. ఇదేంటి పాజిటివ్ థింగ్. ఇప్పుడు దీనిలోని ఇంకో పాజిటివ్ థింగ్ ఉంది, దాన్ని మీరు కనిపెట్టగలరా? ఇక్కడ ఈ వెన్ స్టేట్మెంట్లో మనం ఇప్పుడు ఏం చేశాను, నేను సర్చ్ బార్లో ఐటమ్స్ టైప్ చేసి సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను కదా, సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. బట్ దీనిలో ఇంకొక చిన్నది ఉంది, ఇంకో వేలో కూడా మనం దీన్ని టెస్ట్ చేయొచ్చు. అవే ఏంటో చెప్పగలుగుతారా ఈ వెన్ స్టేట్మెంట్ చదివి? ఏముంది చదవండి ఆ వెన్ స్టేట్మెంట్ బయటకి. ఉన్నారు ఇద్దరు. ఈ వెన్ స్టేట్మెంట్ చదవండి బయటకి. When I enter the keywords in the search bar and press the search icon or hit enter. Or hit enter అంటున్నాడు. మనం ఇందాక దేంతో చెక్ చేసాము? నేను ఎలా చెక్ చేశాను దీన్ని? టైప్ చేసి ఎంటర్ కొట్టానా, సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశానా? సర్చ్ బటన్ మీద క్లిక్ చేశాను. కానీ రిక్వైర్మెంట్లో ఇంకోటి కూడా చెక్ చేయమంటున్నాడు. ఏంటిది అది? హిట్ ఎంటర్. అంటే నేను ఏదైనా టైప్ చేసి ఇక్కడ సర్చ్ క్లిక్ చేసే బదులు నేను నా కీబోర్డ్లో ఎంటర్ కీ ఉండిద్ది కదా, ఇప్పుడు నేను నా కీబోర్డ్లో ఎంటర్ కీ కొడుతున్నాను ఇక్కడ. ఓకే, ఎంటర్ కీ కొట్టినప్పుడు కూడా నాకు రిజల్ట్స్ అనేవి రావాలి. సో నేను ఇక్కడ క్లిక్ చేయలేదు, ఈసారి ఎంటర్ కీ మీద క్లిక్ చేశాను. సో మనకు రిక్వైర్మెంట్లో 2 ఇచ్చారు కదా, సో మనం చూసుకోవాలన్నమాట, అన్నీ చెక్ చేయాలి కదా మనం యాజ్ ఎ టెస్టర్స్. సో ఇక్కడ ఒక డైరెక్ట్ కనిపించింది, ఇంకోటి ఇక్కడ ఆర్ ఉంది. సో ఆర్లో ఉన్నది కూడా మనం చెక్ చేయాలి. సో ఒక టెస్ట్ కేసు ఏంటి, యూజర్ అనేవాడు సర్చ్ బార్లో ఎంటర్ చేసి ఓన్ తల్లి అమ్మాయి అబ్బాయి ఏంటి పేరు? నిహాల్. ఇవన్నీ రికార్డ్ అవుతుంది. మీరు ఇటు పక్కకు వచ్చి కూర్చోవచ్చు కదా కొంతసేపు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ సర్టిఫికేషన్స్ గా నేను చేయాలనుకుంటా కదా, పెట్టేసి సో మనం ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 చెక్ చేయాలి. ఓకే, పాజిటివ్ మనకి ఎప్పుడు ఆ రిక్వైర్మెంట్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్లో ఉంది, ఇప్పుడు అది మనం చెక్ చేస్తాం. పాజిటివ్ అంటే ఏంటి, అడిగింది ఉందా లేదా అని చూస్తే పాజిటివ్. అడిగిన దానికన్నా మనం ఎక్స్ట్రా ఇంకేమన్నా చెక్ చేసేది నెగిటివ్. ఓకే, నెగిటివ్ టెస్టింగ్ అన్న ఎడ్జ్ కేస్ అంటే యూజర్ ఇలా చేస్తే ఏమైద్దో అనే ఆలోచన ఈజ్ అవర్ నెగిటివ్ టెస్టింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి నేను ఒకసారి ఏమో సర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను, ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను, నాకు అడిగిందే వస్తున్నాయి, సరిపోయింది, ఫైన్. బట్ ఇప్పుడు నేను నెగిటివ్గా టెస్ట్ చేయాలనుకోండి ఫీల్డ్ని, నేనేం చేయొచ్చు? ఇప్పుడు మన నిహాల్ ఉన్నాడు, మీరు మొబైల్స్ అని రాసిన తర్వాత వచ్చి ఇక్కడ నెంబర్స్ టైప్ చేసిస్తాడు, మీరు ఎంటర్ కొడతారు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఆర్ఎల్స్
అసలు వర్డే కాదు, మొత్తం అన్ని పిచ్చి స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్సే ఉన్నాయి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనకు అవుట్కమ్ ఏమొస్తుంది? ఒకవేళ మనం అసలు ఏమీ ఇవ్వలేదు, సెర్చ్ బార్లో సెర్చ్ క్లిక్ చేస్తున్నాం, అప్పుడేమొస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, సో అమెజాన్లో ఇది అమెజాన్ వాడి సైట్ కాబట్టి వాడు ఏం రిక్వైర్మెంట్స్ పెట్టుకున్నాడో దానికి తగినట్టు పనిచేస్తుంది అది. సో ఇప్పుడు ఇక్కడ ఏం ఇవ్వకుండా సెర్చ్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి రావాలని వాడు రాసుకున్నాడు లాజిక్, అందుకని అది హోమ్ పేజ్కి వస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇస్తే ఫస్ట్ కీవర్డ్, దాని పక్కన ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా మనం ఫస్ట్ ఇచ్చిన కీవర్డ్ బట్టి మనకు రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. అవునా? సో మొబైల్స్ పక్కన పిచ్చి పిచ్చి క్యారెక్టర్స్ ఉన్నా కూడా దేన్ని కన్సిడర్ చేస్తుంది? ఓన్లీ మొబైల్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది కదా మనకు అవుట్పుట్లోని. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఏంటంటే మనకి ఇలా రిక్వైర్మెంట్లు క్లియర్గా ఉండవు, మనం ఆలోచించాలి. ఎలాగా? ఏమీ తెలియని ఒక పర్సన్ని అమెజాన్ని వాడుతున్నప్పుడు ఒకవేళ పొరపాటున ఇలా ఎంటర్ చేస్తే అప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? వాళ్ళకి ఈజీగా ఉందా లేదా, అర్థం అవుతుందా? లేకపోతే ఒకవేళ నేను ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఇవ్వగానే అమెజాన్ పేజ్ క్లోజ్ అయిపోయింది అనుకో, అప్పుడు వేస్ట్ కదా. సో అలాంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ని టెస్ట్ చేయడం ఇస్ టెస్టింగ్. సో టెస్ట్ చేయడానికి ముందు అసలు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని మనం మనసులో అనుకుంటే సరిపోదు కదా, మనం ఒక చోట డాక్యుమెంట్ చేయాలి, రాయాలి. దాన్ని మనం టెస్ట్ కేస్ డాక్యుమెంట్ అని అంటాం అనమాట. సో టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఫేజ్లో మనం టెస్ట్ కేస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఓకే, అది ఎలా రాయాలని నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. మీరు మాత్రం ఈ అట్లాషన్ జీరా అని సెర్చ్ చేశారనుకోండి, మీకు వస్తుంది. దానిలో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? మీ జీమెయిల్ వాడో ఇంకా అక్కడ వేరే లాగిన్ ఫంక్షనాలిటీ ఏదైనా వాడో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో దట్ మనం రియల్ టైంలో నిజంగా ప్రాజెక్ట్స్ జాయిన్ అయినప్పుడు రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది, దాన్ని బట్టి మనం టెస్ట్ కేసు ఎలా రాయాలి, ఎలా టెస్ట్ చేయాలి, మనం రియల్ టైంలో నేర్చుకున్నాం అనుకోండి, చేస్తూ నేర్చుకుంటే ఈజీగా మనకు గుర్తుంటుంది. ఓకేనా?